శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో అష్టమి కష్టమి దినమ. ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ అష్టమి వ్యాధి నాశిని అనేది ప్రసిద్ధి వాక్యము. అంటే అష్టమి తిథి నాడు అనారోగ్యంతో వైద్యుని సంప్రదించిన, ఔషధాన్ని సేవించిన సత్వరము శుభఫలితము కలుగుతుందని చరక సంహిత చెబుతుంది. మరి అష్టమి నాడు పుట్టిన కృష్ణుడు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు అనేది మరో సందేహము. నిజానికి అష్టమి 8 శక్తుల సమ్మేళనము. అవే అష్టభార్యల రూపంలో కన్నయ్యను వరించి కాపాడాయి. అలాగే అష్టమి తిథి దీర్ఘాయుషును ప్రసాదిస్తుంది అంటారు. ఎందరో రాక్షసులు మట్టుబెట్టాలని చూసినా నల్లనయ్య ఆయు అష్టమి తిథి అంత గట్టినైనందుకే శ్రీహరి చిద్విలాసంగా ఉండగా వారంతారే అన్నారు. ఒక్క అష్టమనే కాదు, ప్రతి తిథి మంచిదే. అయితే ఆ రోజున మనము అనుగుణంగా మలుచుకుంటేనే అది సతిపదాన్ని ఇస్తుంది. కృష్ణుడు చేసి చూపింది. మనం అర్థము చేసుకొని ఆచరించాల్సిందే ఇది. కష్టాలను తొలగించే అష్టమి. శివపురాణం ప్రకారము అష్టమి రోజు కాలభైరవుని ఆరాధించే సమయంలో ఈ మంత్రాలను పఠించడం వల్ల శుభ ఫలితాలు ఇస్తాయి. అత్యంత క్రూరమైన మహాకాయ కల్పాంత దహనోపం భైరవ నమస్తుభ్యం అనుమతి దాతుమర్హసి. ఓం భయహరణంచ భైరవ. ఓం కాలభైరవాయ నమః. ఓం హ్రీం భౌం బతుకాయ్ ఆపరుద్ధరణై కురు కురు బతుకాయ్ హ్రీం. ఈ మంత్రాలను స్మరిస్తూ అష్టమి రోజున కాలభైరవుని విగ్రహము లేదా పటము ఎదుట దీపము వెలిగించాలి. ఈ వీడియోలో మనం కష్టాలను తొలగించే అష్టమి చూసాం కదండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.